సింహరాశి. సింహరాశి వాళ్ళ యొక్క ఆదాయ వ్యయాలని కనుక చూసినట్టయితే ఆదాయ వ్యయాలు సమంగా ఉంటాయి. వీళ్ళకు 11 ఆదాయం, 11 ఖర్చు, 3 రాజపూజ్యం, 6 అవమానంగా ఉంటుంది. సింహరాశి వాళ్లకు గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సింహరాశికి అష్టమ శని ప్రారంభమవుతుంది. అష్టమ శని ప్రారంభం కావడం వల్ల అష్టమ శని ద్వారా కొన్ని ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, వ్యవహారపరమైనటువంటి చిక్కులు వచ్చేది ఉన్నాయి. అయితే సింహరాశి వాళ్ళకు అందరికీ ఇది వర్తిస్తుందా అంటే వాళ్ళ జన్మజాతకంలో ఎవరికైతే శని ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు కలుగుతాయి. జన్మజాతకంలో శని మంచి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్లకు శుభప్రదమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు శని, రాహువు, కేతువు ఈ మూడింటికి కూడా చక్కటి పరిహారాలు చేసుకున్నట్టయితే వీళ్ళకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సింహరాశి వాళ్ళు ముఖ్యంగా దూర ప్రయాణాలు ఈ సంవత్సరం చేయకపోవడం మంచిది. అదేవిధంగా దగ్గరి బంధువులతోనే పేచీలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు పేచీలకు దూరంగా ఉండడం, వాగ్వివాదాలకు దూరంగా ఉండడం చాలా అవసరమైనటువంటి అంశం. తర్వాతకు వీళ్ళు ఏదైనా ఒక శివాలయంలో 5 శనివారాలు అభిషేకం చేయించుకోవడం, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం అనేటటువంటి శనైశ్చరుని యొక్క శ్లోకాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు పారాయణం చేసుకోవడం వల్ల శనిగ్రహం ద్వారా వచ్చేటటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అయితే శని యొక్క అనుకూలత లేకపోయినప్పటికీ కూడా సింహరాశి వాళ్ళు ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఈ సంవత్సరం వివాహాది శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశం ఉన్నది. పెళ్లి కావాల్సిన వాళ్ళు ఈ సంవత్సరం చక్కగా ప్రయత్నం చేసి తమ కోరికలను నెరవేర్చుకునేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా వీళ్లకు ఉన్నటువంటి శనిగ్రహ దోషం తొలగిపోవడం కోసం శమీ వృక్షం దగ్గర, జమ్మి చెట్టు దగ్గర నువ్వుల నూనె, జిల్లేడు వత్తులతో ప్రతి శనివారం నాడు దీపం వెలిగించి ఒక 19 ప్రదక్షిణాలు చేయడం ద్వారా శనిగ్రహం యొక్క అనుగ్రహం వీరికి లభించేటటువంటి అవకాశం ఉన్నది.